ఒక రాజు ఒక ముని. పూర్వం కాంచన రాజ్యాన్ని ప్రతాపశేఖరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పాలన బాధ్యతలన్నీ మంత్రులపై బావమరిదిపై వేసి, రాజు మాత్రం నిత్యం విందు వినోదాలలోనూ, అవి విసుగు పుడితే రాణులను వెంట తీసుకొని అడవికి వేటకు వెళ్ళటంలోనూ పొద్దుపుచ్చుతూ ఉండేవాడు. ఆ రాజ్యానికి సరిహద్దులో శార్వకుడు అనే మహాముని ఆశ్రమం నిర్మించుకొని కొంతమంది శిష్యులకు వేదజ్ఞానం బోధిస్తుండేవాడు. శార్వకుడు మహాశాంత స్వభావి, అపూర్వమైన శక్తులున్నాయి. అంతకుముందు ఆయన తపస్సుకు మెచ్చి దేవేంద్రుడు కామధేనువును పోలిన ఒక గోవును శార్వకుడికి బహుకరించాడు. శార్వకుడి ఆశ్రమ గుమ్మం ముందు ఆకలితో ఎంతమంది నిల్చున్నా, ఏ సమయంలోనైనా ఆ కామధేనువు సాయంతో వచ్చిన వారందరికీ ఆహారం సమకూర్చేవాడు శార్వకుడు. మాంసాహారం తప్పితే శాకాహారం ఎవరు ఏది కోరుకుంటే అది సమకూర్చేవాడు. ఆశ్రమంలోని విద్యార్థులందరి ఆకలి కూడా ఆ కామధేనువే తీరుస్తుంది. ఒకనాడు విందు వినోదాలతో విసిగిపోయిన ప్రతాపశేఖరుడు తన ముగ్గురు రాణులను తీసుకొని అడవికి వేటకు బయలుదేరాడు. సాయంత్రం దాకా జంతువులను వేటాడి తన గూడారానికి చేరుకొని అందులో తను వేటాడిన అడవి దుప్పి మాంసంతో రుచికరమైన వంటకం తయారు చెయ్యమని తన వెంట వచ్చిన పాకశాస్త్ర సేవకులకు ఆదేశించి తను రాణులతో విహారానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకి శార్వకుడి ఆశ్రమం కనిపించింది. వెంటనే తన రాజ్యంలో ఉన్న ఆ ఆశ్రమం ఏ ఋషిదో తెలుసుకుందామన్న కుతూహలంతో అటువైపు వెళ్ళాడు. ప్రతాపశేఖరుడిని అతని వెంట ఉన్న రాణులని శార్వకుడు సాధారణంగా ఆహ్వానించి పులిచర్మాల ఆసనాలు చూపించాడు. మహాత్మా, మీరెవరు? ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని మీరు ఏం చేస్తున్నారు అంటూ పులిచర్మాలపై ఆసీనుడై అడిగాడు ప్రతాపశేఖరుడు. రాజా, నా పేరు శార్వకుడు. సద్గురువుల వల్ల వేదములు సారములు తెలుసుకున్న ధన్యాత్ముడను. నాకున్న కొద్దిపాటి వేదజ్ఞానాన్ని ఈ శిష్యులకు బోధిస్తూ ప్రశాంతమైన ఆశ్రయ జీవితాన్ని గడుపుతున్నాను. నీవు నన్ను చూడటానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు రాకున్నా త్వరలో నేను రాచనగరు వచ్చి నిన్ను దర్శించేవాడిని అంటూ మృదువుగా తన వివరాలు చెప్పాడు శార్వకుడు. మంచిది మహాత్మా, తమలాంటి వారిని కలవటం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. త్వరలో మీరు మీ శిష్యులతో మా కొలువును సందర్శించండి. సముచిత రీతిలో సత్కరించి ఆశీర్వాదాలు పొందుతాం అన్నాడు ప్రతాపశేఖరుడు. మంచిది, అలాగే వస్తాం అన్నాడు శార్వకుడు. సరే, వస్తాం శార్వక మహర్షి. అవతల మా కోసం మా సేవకులు అంగరక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ ప్రతాపశేఖరుడు బయలుదేరటానికి లేచాడు. మహారాజా, మీరు మరోలా భావించకండి. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మీ సేవకులు మా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు శార్వకుడు. క్షమించండి మహర్షి, నేటికి మా ఆహారం సిద్ధం చేసి ఉంటారు మా సేవకులు. మరోలా భావించకండి. రేపు పగటిపూట మా వారందరితో వచ్చి మీ కోరికను తీరుస్తాం అని చెప్పి తన గూడారాల వైపు సాగిపోయాడు ప్రతాపశేఖరుడు. మర్నాడు మధ్యాహ్నం వేళ తన మంది మార్బలంతో శార్వకుడి ఆశ్రమానికి వచ్చాడు ప్రతాపశేఖరుడు. ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి శిష్యులకి వారందరికీ భోజనం ఏర్పాట్లు చేయమని చెప్పి తను ఖాళీ పాత్రలు పట్టుకొని కామధేనువు దగ్గరకు వెళ్ళి రుచికరమైన పదార్థముల పేర్లను ఒక్కొక్కటిగా స్మరించసాగాడు. శార్వకుడు ఏ పేరు స్మరిస్తే ఆ పదార్థంతో ఆ ఖాళీ పాత్రలు నిండిపోసాగాయి. అలా నిండిన పాత్రలను శిష్యులు తీసుకువచ్చి అరిటాకుల్లో వడ్డించసాగారు. రాజు అతని పరివారం ఆ పదార్థాలను భుజించసాగారు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేంత రుచికరంగా ఉన్న ఆ పదార్థాలన్నీ తృప్తిగా భుజించాక శిష్యులు అందించిన తాంబూలం సేవిస్తుండగా ప్రతాపశేఖరుడి ముందుకు వచ్చాడు శార్వకుడు. మహాత్మా, మీ చేతిలో ఏ మహత్తు ఉందో కానీ మీరు వండి వడ్డించిన పదార్థాలన్నీ అమృతంలాగా ఉన్నాయి. ఇంత మధురమైన శాకాహార పదార్థాలు నేను పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు తినలేదు. మీకు నా ధన్యవాదాలు. మీరు మరోలా భావించకపోతే నాదొక విన్నపం. మీరు ఏమాత్రం శ్రమ అని భావించకుండా నేను ఈ అడవిలో విడిది ఉండే ఈ 3 రోజులు నాకు మీరు ఆతిథ్యం ఇవ్వగలరా? కావాలంటే వంట చెరకు, పప్పు దినుసులు, ధాన్యం మీరేది కావాలంటే అవన్నీ కోట నుంచి తెప్పించి ఇస్తాను అంటూ శార్వకుడిని అడిగాడు ప్రతాపశేఖరుడు. రాజా, నా ఆతిథ్యం నీకు అపురూపమైన రుచికరంగా అనిపించినందుకు సంతోషం. కోట నుంచి ఎలాంటి వంట సామాగ్రిని, దినుసులు తెప్పించనక్కర్లేదు. నీ మంది మార్బలమే కాదు,
ఎంతమంది నా ఆశ్రమం ముందు నిలబడి ఆతిథ్యం కోరినా అంతమందికి ఆతిథ్యం ఇవ్వగలను అన్నాడు శార్వకుడు చిరునవ్వుతో. మహాత్మా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. ఇంతమందికి ఆతిథ్యం ఇవ్వటం అంటే ఖర్చుతో కూడుకున్న పని కదా, అందుకని అలా అన్నాను. శార్వకుడికి నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు ప్రతాపశేఖరుడు. రాజా, చిల్లి కాని కూడా ఖర్చు కాదు అంటూ శార్వకుడు తన దగ్గర ఉన్న కామధేనువును చూపించి దాని మహత్తును ప్రతాపశేఖరుడికి వివరించి చెప్పి, అంత రుచికరమైన పదార్థాలు ఈ కామధేనువు ప్రసాదమే అని చెప్పాడు. అప్పటికి ప్రతాపశేఖరుడు ఏం మాట్లాడలేదు. 3 రోజుల పాటు శార్వకుడి ఆశ్రమంలో కామధేనువు వల్ల రుచికరమైన విందు భోజనాలు చేశాడు. 3వ రోజు శార్వక మహర్షి, మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు. నేటితో వేట వినోదం ముగించి కోటకు బయలుదేరాం. మాదొక చిన్న కోరిక మన్నిస్తారా అంటూ వినయంగా నమస్కరించి అడిగాడు ప్రతాపశేఖరుడు. రాజా, నీవు ఈ రాజ్యానికి అధిపతివి. నీకివ్వదగ్గ ధనం గాని, ఆభరణాలు గాని, మాణిక్యాలు గాని, పట్టు పితంబరాలు గాని ఏవి నా దగ్గర లేవు. వట్టి చేతులతో పంపకుండా ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. సమయానికి ఆ శ్రమను తప్పించావు. అడుగు, నీ కోరికను తీరుస్తాను అన్నాడు శార్వకుడు ఆనందంగా. ధన్యుడిని మహాత్మా, నాదేం అసాధ్యమైన కోరిక కాదు. మీ దగ్గర ఉన్న కామధేనువును నాకిప్పిస్తే నా రాజ్యంలో ప్రజలకి నిత్యం పంచభక్ష పరమాన్నాలతో అన్నదాన సంతర్పణాలను నిర్వహిస్తాను. ఆకలి అన్న శబ్దం నా రాజ్యంలో లేకుండా చేస్తాను అంటూ ఆవేశంగా చెప్పాడు ప్రతాపశేఖరుడు. రాజా, క్షమించు. నీ ఆలోచన మంచిదే, కానీ దానివల్ల రాజ్య ప్రజలందరూ బద్ధకస్తులై పనిపాట పానేస్తారు. అనేక విపరీతాలు సంభవిస్తాయి. జీవన విధానాలు గతి తప్పుతాయి. ఇదంతా క్షేమకరం కాదు. వీటన్నిటిని ప్రక్కన పెడితే ఈ ఈ కామధేనువు నా కఠోర తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ఇచ్చిన బహుమతి. ఇది కేవలం అన్నర్థుల ఆకలి మాత్రమే తీరుస్తుంది. ఇంద్రలోకంలోని కామధేనువుల కోరిందల్లా ఇవ్వదు అంటూ చెప్పాడు శార్వకుడు. మహాత్మా, నేను కోరిందల్లా ఇస్తుందని అడగడం లేదు. కేవలం నా కోట ముందు ఆకలితో నిల్చున్న వారి ఆకలి తీర్చగలిగిన చాలుననుకుని అడుగుతున్నాను అన్నాడు ప్రతాపుడు. రాజా, మరొక కోరిక కోరుకో. కామధేనువును ఇవ్వడం కుదరదు అంటూ ఖచ్చితంగా చెప్పాడు శార్వకుడు. మహాత్మా, మీకు ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. అనవసరంగా నా సహనాన్ని పరీక్షించకండి. రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కామధేనువుని మా అంగరక్షకులకు అప్పగించండి. అందుకు మారుగా ఆ కామధేనువు బరువుకి సరితూగే బంగారం అని మాణిక్యాలను మేము కోటకు వెళ్ళగానే పంపుతాం అన్నాడు ప్రతాపశేఖరుడు గంభీరంగా. కుదరదు, కామధేనువును అప్పగించలేను అన్నాడు శార్వకుడు. అయితే బలవంతంగా ఎత్తుకుపోతాం. కత్తి పట్టడం చేతగాని సర్వసంగ పరిత్యాగులు గదా, చేతనైతే కత్తి పట్టుకొని మీ కామధేనువుని రక్షించుకోండి అన్నాడు ప్రతాపశేఖరుడు వ్యంగ్యంగా నవ్వుతూ శార్వకుడి కాళ్ళ దగ్గరకు కత్తిని విసురుతూ. రాజా, నీ అహంకారంతో మాకు ఆగ్రహం తెప్పించకు. అది నీ వినాశనానికి దారితీస్తుంది అంటూ హెచ్చరించాడు శార్వకుడు. చూద్దాం, అలాగే కానివ్వండి అంటూ శార్వకుడి వంక చులకనగా చూస్తూ నవ్వుతూ తన వెంట ఉన్న వారిని కామధేనువును బంధించి తెమ్మని ఆజ్ఞాపించాడు. వారిని అడ్డుకోబోయిన శిష్యులను చావచితకొట్టి కామధేను పలుపుతాడు కట్టి లాక్కొచ్చారు రాజు వెంట వచ్చిన అంగరక్షకులు. అది చూసిన శార్వకుడు రౌద్ర రూపం ధరించి తన కాళ్ళ దగ్గర ఉన్న కత్తిని అందుకొని, ఆగండిరా మూర్ఖుల్లారా అంటూ గర్జిస్తూ వాయు వేగంతో ఆ అంగరక్షకుల తలలను తెగ నరికాడు. శ్వేతవర్ణంతో మిలమిలలాడే కామధేనువు ప్రతాపశేఖరుడి అంగరక్షకుల తలలు తెగి చిందిన నెత్తురుతో తడిసిన కుంకుమ వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించసాగింది. ఆ అంగరక్షకుల తలలు తెగ నరకటంతో ఆగలేదు ఆ రౌద్రమూర్తి. రాజు వెంట వచ్చిన మంది మార్బలం అందరిని తలలు తెగ నరికాడు. ఆఖరికి 3 రాణులు ప్రతాపశేఖరుడు క్షమించమని ఎంత వేడుకున్నా నీ వంటి నీచుడు రాజుగా పనికిరాడు అంటూ ఆ రాజు తలను తెగ నరికి రాణులను మాత్రం వదిలేసి కోటకు పొండి, ఇక్కడితో ఈ ప్రతాపశేఖరుడు వంశం అంతమైంది. పొండి పొండి, శాంతమూర్తులను అవమానించి రౌద్రమూర్తులను చేస్తే ఇలాంటి పరిహారమే చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడు కత్తి పట్టేవాడు ఒకరిద్దరు శత్రువుల్ని సంహరించగలడు. ఎప్పుడు కత్తి ముట్టని వాడు కత్తి పడితే ఇలాంటి ప్రళయమే సంభవిస్తుంది. పొండి పొండి అంటూ గర్జించాడు. ఆ 3 రాణులు విలపిస్తూ శార్వకుడికి నమస్కరించి ప్రతాపశేఖరుడి శిరస్సును మొండెంను రథంలోకి చేర్చుకొని కోటకు సాగిపోయారు. ఈ కథను విన్నారుగా మిత్రులారా. ఇందులోని నీతి, ఎంత శాంత స్వభావులైన తమ మనసుకి కష్టం కలిగినప్పుడు రౌద్రమూర్తులే వీర భయంకరంగా శత్రువులను చీల్చి చెండారుతారు.
ఇప్పటి వరకు మీ అందరి అభిప్రాయాలను చెప్పారు. ఇక ఇప్పుడు నా అభిప్రాయం చెబుతాను వినండి. ఐకమత్యం మహాబలం. ఇక నుండి మనలో ఏ ఒక్కరు విడివిడిగా ఈ అడవిలో సంచరించవద్దు. అందరం కలిసే తిరుగుదాం. బ్రతకటమో చావటమో చంపటమో చావటమో అందరం కలిసే తెలుసుకుందాం. ఎవ్వరు పిరికితనం చూపవద్దు. అలాగే లేనిపోని వీరత్వం ప్రదర్శించవద్దు. బ్రతకవలసిన వాళ్ళు బ్రతుకుదాం. కొన్నాళ్ళు మనల్ని మనం కాపాడుకుందాం. ఇది మీరకుండా ఉండడం అందరికీ శ్రేయస్కరం అంటూ చెప్పింది కుందేలు. కుందేలు మాటలకి అన్ని జంతువులు అంగీకరిస్తున్నట్లు జయధ్వనాలు చేశాయి. సాధు జంతువులు గుంపులుగా సంచరించడంతో క్రూర జంతువులు వాటిని ఏం చేయలేక చాలా కాలం ఆకలితో అలమటించాయి అంటూ చెప్పింది కుందేలు. మరో కథ చెప్పడం ప్రారంభించింది.